వెళ్ళి కొన్ని కోతులతో వాళ్లకు కావాల్సింది వాళ్ళకిచ్చి కోతుల హృదయాలు గెలుచుకొని కోతులతో వస్తే ఈ సృష్టిలో ఏ లాజిక్తో విభీషణుడు రావణాసురుడిని వదిలేసి నారచీరలు కట్టుకొని కొన్ని కోతులతో రాళ్లతో వచ్చిన రాముణ్ణి నమ్మాలి మీరు చెప్పండి. అప్పుడు మీకు రామాయణం అర్థమవుతుంది. శరణాగతి గద్యం అని అసలు రామాయణానికి పేరు ఎందుకు వచ్చింది? ఏ లాజిక్ ప్రకారం? అసలు రకంగా లౌకికంగా చూసుకుంటే విభీషణుడు అన్నను మోసం చేసినోడే, 100% మోసం చేసినోడే. మరి ఏం నేర్చుకోవాలి విభీషణుడి దగ్గర నుంచి మనం? ఇవాళ మీరు ఎవరన్నా ఈ పని చేస్తారా? మీ అన్న నిజంగా సీఎంఓ పిఎంఓ అయితే అన్నకి బ్యాక్ స్టాఫింగ్ ఎంతమంది చేయగలరు అంటే అతనుకున్న నమ్మకం అది. అన్న దగ్గరికి వెళ్ళి చాలా క్లీన్గా, ఇదేమి లేకి పండరా నాయన, వాళ్ళ భార్యను తెచ్చి నువ్వు దాచుకోవటం ఏమిటి? రోజు అక్కడికి వెళ్ళి వీళ్ళ చేత వాళ్ళ చేత నువ్వు ధీరుడివి, నువ్వు సూర్యుడివి, నువ్వు అది చేయించావు, నువ్వు ఇది చేయించావు అని చెప్పించుకోవడం ఏమిటి? ఇదేం లేకి పని? వారానికి ఒకసారి అటెండెన్స్ చేయించుకొని నీ మనసు మారిందని ఆమెను అడగడం ఏమిటి? అసలు ఏమిటిరా నాయన, నువ్వు ఎన్ని స్టేజెస్లో పడిపోయావో తెలుసా? నువ్వు చూడని ఆడవాళ్ళ చెప్పు. అది సుందరాకాండంలో కూడా హనుమంతుడు వెళ్ళినప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళ మధ్యన వీడు పడుకున్నట్టుగా చెప్తారు ఆయన. మరి ఇదేం దౌర్భాగ్యం ఇది అంటే రావణాసురుడు చూశాడు ఒకసారి. ఈగోయిస్ట్, నువ్వు నాకు చెప్పేది బచ్చా, నీకే నేను పెళ్లి చేసినవాడిని, నీకే నేను చదువు చెప్పినవాడిని, నా ఫుడ్ తింటూ నువ్వు నాకు లెసన్స్ చెప్తావు ఏంటంటే, కాదన్నా నీకు నిజంగా చెప్తున్నాను మంచిగా. ఒక కోత్ వచ్చి లంక దహించెళ్ళింది, ఒక కోత్ వచ్చి నీ ముందు కూర్చొని మాట్లాడెళ్ళిందన్నా, నేను నీ మీద ప్రేమతో చెప్తున్నా, నువ్వు చేస్తుంది తప్పు, ఒకసారి సవరించుకో నువ్వు. సో నేను నా మాట ఎన్నోడు ఎందుకు ఇక్కడ? అది ధర్మమునందు పూనిక అంటే ఏంటంటే, నా అన్న తప్పు చేశాడు, ఆ తప్పుని నేను అదే కర్ణుడికి విభీషణుడికి ఉన్న తేడా.